Welcome to Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నేను ఆరాధించడానికి నీవు ఇచ్చిన ఇట్టి గొప్ప సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా నీకు మాటలు వినే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించాలి యేసయ్య. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీలో ఇంకను మరింతగా మేము ఎదగడానికి, నిన్ను మరింతగా మేము ప్రేమించడానికి, నిన్ను మరింతగా మేము అర్థం చేసుకోవడానికి, నిన్ను మరింతగా ఎంతగానో మేము ఎదగడానికి తండ్రి ప్రభా నీలో మాకు సహాయం దయచేసి నీ నామాన్ని మాత్రం మీరు ఘనంగా హెచ్చించుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్త పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నీకే ఆరాధన, నీకే ఆలాపన, నీకే ఆరాధన, నీకే ఆలాపన. నిన్ను కీర్తింతును నా మనసుతో, నిన్ను స్తుతింతును నా హృదయముతో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే హృదయ శుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని చూడగలుగుతాం అంటుంది. హృదయ శుద్ధి అంటే ఏంటి అని మనం అర్థం చేసుకున్నట్లయితే చూడండి, మనం ఏదైనా నీళ్లు తాగాలనుకున్నప్పుడు మనం తాగే గ్లాసు అనేది క్లీన్ గా ఉంటేనే మనం నీళ్లు దాంతో తీసుకొని తాగుతాము. అది క్లీన్ గా లేకపోతే మనం ఏం చేస్తాం, దాన్ని వాష్ చేయడానికి చూస్తాము. అది క్లీన్ గా ఉంటేనే మనం తాగుతాం. అదే విధంగా అది క్లీన్ గా లేకపోతే మనం ఏ విధంగా అయితే వాష్ చేస్తామో మన యొక్క జీవితంలో కూడా మన యొక్క హృదయాన్ని శుద్ధి చేయగలిగే దేవుడు మాత్రమే. మొదట ఏ విధంగా అయితే మన యొక్క కంటితో మనము ఆ యొక్క గ్లాస్ క్లీన్ గా లేదు, శుభ్రంగా లేదు అని చెప్పని మనకు అర్థమవుతుందో, మనం కూడా దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు మన యొక్క లోటుపాట్లు ఏం మనం సరి చేసుకోవాలి, మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలనేది మనకు నేర్పిస్తుంది. మన యొక్క లోటుపాట్లు అర్థం చేసుకొని మనం యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన మనం శుద్ధి చేసి మనల్ని నూతన పరుస్తాడు. అప్పుడే మన యొక్క హృదయం శుద్ధి అవుతుంది. దేవుడి నుంచి మనం ఆ యొక్క శుద్ధకరమైన జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఈనాడు మనం ఎంత మన యొక్క సొంత ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళినా మనము మన యొక్క జీవితంలో విజయం సాధించలేము. కానీ మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు, దేవుడుని మనము దర్శించగలిగినప్పుడు, అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని చూసే వారంగా ఏ సమయంలో దేవుడు మనకు వచ్చినా కూడా మన దగ్గరికి మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూడగలిగే ధన్యత మనం పొందుకోవాలి. అటువంటి ధన్యతను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క జీవితం ధన్యకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు మన యొక్క జీవితంలో మనము విఫలమయ్యాము అని చెప్పనంటే దేవుని యొక్క దర్శనము మనం పొందుకునే వారుగా మన యొక్క జీవితాలు లేవని. కాబట్టి ఈనాడు దేవుడు మనకు సెలవిస్తున్నది అదే. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము మన యొక్క లోటుపాట్లు తెలుసుకొని మనం దేవుని ముందుకెళ్ళి మన యొక్క లోటుపాట్లు మనం సరిచేసుకొని దేవుడిచ్చే యొక్క శుద్ధ హృదయాన్ని మనం పొందుకుందాం. కుటుంబ సమేతంగా దేవుని దర్శించే వారంగా మనం నిలబడదాం. దేవుడు ఇటువంటి దీవెనలతో మనం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హృదయాలనే రారాజు యేసువా, అదరాలపై నీ పేరే కదలాడుచుండగా, నీ కొరకు నేను జీవింతును, నా జీవితమంతా అర్పింతును, నీ కొరకు నేను జీవింతును, నా జీవితమంతా అర్పింతును. హృదయాలనే
రారాజు